ఒకటో వచ్చిన 4 వచ్చిన వరకు ధ్యానిస్తూ వచ్చినాం. కాబట్టి లాస్ట్ వీక్ ఏమిన్నారు చెప్తారా జస్ట్ బ్రీఫ్గా? యోసేపుని బట్టి కుమారులకు స్వాస్థ్యం వచ్చింది. అలాగే యేసుక్రీస్తుని బట్టి మనం కూడా స్వాస్థ్యం అనుగ్రహించు. యోసేపు మనం గమనించినట్లయితే చాలా అంటే ఏ విధమైనటువంటి మచ్చలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. అంటే హి వాస్ బ్లేమ్లెస్ కదా, అంటే అసలు ఎక్కడ కూడా మచ్చనే లేదు. అందుకే యోసేపు ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడు అంటే లైక్ యేసుక్రీస్తు ప్రభువారికి. కాబట్టి యోసేపును బట్టి తన కుమారులైనటువంటి మనష్షేకి ఎఫ్రాయింకి ఎక్కడొచ్చింది స్వాస్థ్యము? ఎరికోకి బేతేలు కదా. బేతేలు అంటే ఏంటి? కాబట్టి వాళ్ళకి అక్కడ వచ్చిందనమాట. అంటే కాబట్టి మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనకు కూడా ఏమొచ్చింది? స్వాస్థ్యం వచ్చింది. కాబట్టి అది మనం చూస్తూ వచ్చినాం. అంటే యోసేపు ఎంత చక్కగా జీవిస్తూ వచ్చినాడో తనను బట్టి తన పిల్లలకి అటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నటువంటి వారిగా వారు ఉంటా వచ్చినారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం కూడా స్వాస్థ్యాన్ని పొందుకుంటా వచ్చినాం కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పబడుతూ వచ్చింది? ఎఫ్రాయిమీయుల సరిహద్దు. అంటే ఎఫ్రాయిమీయుల గురించి, ఎఫ్రాయిము యొక్క వంశము గురించి చెప్పబడుతూ వచ్చింది. వాళ్ళకి ఏమేమి ఇవ్వబడతా వచ్చినాయి, వాళ్ళు ఎక్కడ ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకుంటా వచ్చినారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడతా వచ్చింది. చూడండి, మనం గమనించినట్లయితే 9వ వచనం 10వ వచనం మనము ధ్యానించుకుంటూ వద్దాం. ముఖ్యంగా ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్యుల స్వాస్థ్యంలో నుండెను. అయితే గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. చూడండి ఇక్కడ, అయితే గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. వాళ్ళు స్వాధీనపరుచుకోలేకపోతా వచ్చినారనమాట. మనము గమనించినట్లయితే ఈ యొక్క యోసేపును బట్టి మనష్షేని ఎఫ్రాయిములని దేవుడు ఎంతగానో దీవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా చూడండి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, అయితే గెజర్లో నివసించిన కనానీయుల దేశంను వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారు? స్వాధీనపరచుకోలేకపోతా వచ్చినారు. అంటే వాళ్ళు సంపూర్ణంగా స్వాధీనపరచుకోలేకపోతా వచ్చినారు అన్నమాట. అంటే ఇన్కంప్లీట్ కాంక్వెస్ట్. అంటే వాళ్ళు సంపూర్ణంగా దాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వారిగా, లేకపోతే లోపరుచుకున్నటువంటి వారిగా వారు లేరు. చూడండి, మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 33వ వచనం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే లాకీషుకు సహాయము చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను ఏం చేసినాడంట? హతము చేసినాడు. ఆల్రెడీ దే హ్యాడ్ ఎ విక్టోరియస్ లైఫ్. ఆల్రెడీ వాళ్ళు యెహోషువ ద్వారా విజయం పొందుకుంటూ వచ్చినారు. దేన్ని? గెజర్ని కదా. రాజు ఏం చేసినాడు? లాకీషుకి సహాయం చేయడానికి వచ్చినాడు ఈ గెజర్ రాజు తన సైన్యాన్ని వేసుకొని. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఇంకా మిగిలినటువంటి వారిని కూడా సంపూర్ణంగా నిర్మూలం చేసి వీళ్ళు ఏం చేసుకోవాలి? వీళ్ళు పూర్తిగా స్వాధీనపరచుకోవాలి. కానీ వాళ్ళు అది చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారు. ఆల్రెడీ యెహోషువ ద్వారా వాళ్ళకి విజయం కలుగుతూ వచ్చింది గెజర్ మీద. కానీ వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారంటే దాన్ని స్వాధీనపరచుకోలేనటువంటి వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు. చూడండి, దేవుడు కూడా వాళ్ళకి వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1వ వచనం.
And the Lord thy God shall bring thee into the land whither thou goest to possess it, and hast cast out many nations before thee, the Hittites, the Mizrahites, and the Amorites, and the Canaanites, and the Perizzites, and the Hivites, and the Jebusites, 7 nations greater and mightier than you. కాబట్టి వీళ్ళలోకి ఎవరున్నారు? కనానీయులు కూడా ఉన్నారు. ఈ గెజర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కనానీయులు. దేవుడు చాలా చక్కగా వాళ్ళకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఒకసారి కాదు, వాళ్ళకి పదే పదే దీన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 11:23 కూడా ఇదే రాయబడతా వచ్చింది. చూడండి, మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను, వీళ్ళకంటే బలిష్ఠులైనటువంటి వారు అయినప్పటికీ కూడా ఏమని చెప్తా వచ్చినాడు? God has promised them. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తా వచ్చినాడు. ఏమని వాగ్దానం చేస్తా వచ్చినాడంటే, వీళ్ళనందరినీ కూడా నేను వెళ్ళగొడతాను. కానీ వీళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారు? ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతారు, లేకపోతే ఆ వాగ్దానాన్ని పొందుకోలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఎందుని బట్టి అంటే, వారికి ఉన్నటువంటి అవిశ్వాసము కారణాన్ని బట్టి. అంటే వారికి ఉన్నటువంటి వారికి లేనటువంటి విశ్వాసము కోల్పోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. వాళ్ళలో ఉన్నటువంటి అపనమ్మకమును బట్టి కదా, వాళ్ళకి అపనమ్మకం ఉంటా వచ్చింది. అందును బట్టి వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారంటే, ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఏం చేయలేకపోతా వచ్చినారు? దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించలేకపోతా వచ్చినారు, లేకపోతే ఆ వాగ్దానాన్ని పొందుకోలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 14:23 రోమిలకు రాసినటువంటి విశ్వాసము లేనటువంటిది ఎటువంటిదంటే, చూడండి దాన్ని ఏమని, రోమిలకు రాసినటువంటి పత్రిక 14:23. లాస్ట్ భాగం మనం గమనించినట్టు, because he has not of faith, for whosoever is not of faith is sin. For whosoever is not of faith is sin. విశ్వాసము కానటువంటిది ఏదో అది ఏంటి? అది. కాబట్టి వీళ్ళకి విశ్వాసము లేనటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి విశ్వాసము లేనటువంటిది ఏంటి? అది. చూడండి, వీళ్ళు యెహోషువ వీళ్ళకి ఏం చేస్తా వచ్చినాడంటే, గెజర్ని జయించి వీళ్ళకి ఇస్తా వచ్చినాడు. వీళ్ళు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మీద విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేయాలి? ఆ వాగ్దానం బట్టి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ తరిమివేసి దాన్ని స్వాధీనపరచుకోవాలి. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అపనమ్మకమును బట్టి, లేకపోతే వీళ్ళకి విశ్వాసము లేనటువంటి కారణాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తా వచ్చినారు? దాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఏం చేస్తా వచ్చినారో స్వాధీనపరుచుకున్నటువంటి వారిగా లేకుండా ఉంటూ వచ్చినారు. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, పాపములో అక్కడే వాళ్ళు మొట్టమొదటిగా అక్కడే వాళ్ళు పాపంలో పడిపోతూ వచ్చినారు. అక్కడే వాళ్ళ అపజయం స్టార్ట్ అయిపోయింది. యోసేపు ఎంత గొప్పగా జీవిస్తూ వచ్చినాడంటే, ప్రతి పరిస్థితిలో కూడా విశ్వాసముతో నిలబడుతూ వచ్చినాడు. ఆయన ఎక్కడున్నప్పటికీ కదా, ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటి ఆయనకున్నటువంటి విశ్వాసం? ఆయనకు వచ్చినటువంటి కళనే. ఏం కళ? అది కదా. అది ఎవరికి చెప్పినాడు? పోయి అందరికీ చెప్పినాడు. తండ్రికి చెప్తే అందరూ ఏం చేసినారు? అదంతా కాదులే, అంత హేళన. కానీ ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన కొనసాగుతూ వచ్చినాడు తన జీవితంలో. గుంటలో ఉన్నప్పుడు కూడా అదే విశ్వాసము, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అదే విశ్వాసం, ఆ జైల్లో ఉన్నప్పుడు అదే విశ్వాసం, కారాగారంలో ఉన్నప్పుడు అదే విశ్వాసము కదా. ఐగుప్తుకి గొప్పవాడుగా అంటే ఫరో తర్వాత స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన అదే విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చినాడు. అది నెరవేరబడతా వచ్చిందా లేదా తన జీవితంలో? కాబట్టి యోసేపు అంత విశ్వాసం. అందుకే నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా జీవించును. యోసేపు నీతిమంతుడని ఎంచబడతా వచ్చినాడు. ఎందును బట్టి అంటే, తను విశ్వాస మూలముగా జీవిస్తూ వచ్చినాడు తన జీవితం. ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ. అందును బట్టి విశ్వాసుల యొక్క పట్టికలో రాయబడతా వచ్చినాడు ఆయన. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయం. కాబట్టి ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆయన జీవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు యోసేపు. అయితే తన పిల్లలైనటువంటి ఎఫ్రాయిము వీళ్ళు మొదటి అంటే
ప్రథమంగా ఉన్న స్థానంలోనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే విశ్వాసం కనపరచలేనటువంటి వారిగా ఉంటూ వచ్చి వాళ్ళు ఏమైపోతా వచ్చినారంటే పడిపోతా వచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంతేగా చూడండి, రెండవదిగా మనం గమనించినట్లయితే వీరు ఏం చేస్తూ వచ్చినారు చూడండి. మనం ఇదే వచనాన్ని, లేకపోతే వాళ్ళు ఏం చేయలేనటువంటి కారణాన్ని పదే పదే దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 28-29. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 28-29 వచనాలు. And it came to pass when Israel was strong, and they put the Canaanites to tribute, and did not utterly drive them out. Neither did Ephraim drive out the Canaanites, and dwelt in Gezer, but the Canaanites dwelt in Gezer among them. చూడండి, అదే పనిగా దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 28-29 వచనాల్లో కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు ఏం చేసినారంట, కనానీయులను దేని కొరకు పెట్టుకున్నారంట, అది తర్వాత చేయించుకున్నది, కానీ వారిని బొత్తిగా ఏం చేయలేదంట, వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు, గెజర్లో కనానీయులు వారి మధ్యను నివసించిరి, వాళ్ళు నివసిస్తూనే ఉన్నారనమాట. కాబట్టి చూడండి, వీళ్ళు సంపూర్ణంగా స్వాధీనపరచుకోకపో కారణాన్ని బట్టి వాళ్ళ మధ్యలో ఎవరు నివసిస్తూ వచ్చినారు, కనానీయులు నివసిస్తూ వచ్చినారు. చూడండి, దానికి ప్రతిఫలం ఏమవుతా వచ్చిందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అవుతాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను అది వాళ్ళు పూర్తిగా పోకపోవడానికి కారణం బట్టి మొట్టమొదటిగా వాళ్ళు ఏం కోల్పోతా వచ్చినారంటే విశ్వాసం. అక్కడే మొట్టమొదటి స్టెప్, వాళ్ళ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు కైవసం చేసుకోలేకపోతా వచ్చినారు. ఎందుని బట్టి అంటే వాళ్ళు విశ్వాసం లేకపోవడాన్ని బట్టి. అంతేకాదు, వాళ్ళు ఆ యొక్క పూర్తిగా స్వాధీనపరచుకోకపోవడానికి కారణాన్ని బట్టి ఏమవుతా వచ్చింది వారి జీవితాల్లో, వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులను, హిత్తీయులు, అమ్మోరీయులు వారి కుమారులను, వారి కుమార్తెలను ఏం చేస్తూ వచ్చినారు, వీళ్ళు వారితో సంబంధం పెట్టుకుంటా వచ్చినారు, వారితో నిబంధన చేసుకుంటా వచ్చినారు, వారితో సమాధాన పడడానికి వాళ్ళు ఇష్టపడతా వచ్చినారు కదా. దాని కారణాన్ని బట్టి వారి జీవితాల్లో ఏమొచ్చింది, అట్లు ఇశ్రాయేలీయులు ఏం చేసినారంటే వారి దేవతలను పూజించుతూ వచ్చింది. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులైపోతా వచ్చినారు. అంతేకాదు, ఏమైపోయినారంట, తమ దేవుడైన యెహోవాను మరచిపోయినారంట. వాళ్ళకి స్వాస్థ్యాలు ఇచ్చినటువంటి దేవుడు, ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు కదా, అటువంటి దేవుడిని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట. కాబట్టి మనము ఇంతకుముందు కూడా మనము మాట్లాడుకుంటూ వచ్చినాం. అప్పుడు అంకుల్ చెప్తా వచ్చినాడు కదా, మనము ఎవరితో సహవాసం చేయకూడదు. వాళ్ళకి చాలా క్లియర్గా స్పష్టంగా దేవుడు చాలా స్పష్టంగా చెప్తా వచ్చినాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని మాటని మీరుతా వచ్చినారనమాట. ఇవన్నీ కూడా thou shalt smite them and utterly destroy them. And thou shalt make no covenant with them, no show mercy unto them. Neither shalt thou make marriages with them. Thy daughter thou shalt not give unto his son, nor his daughter shalt thou take unto thy son. But they will turn away thy son from following me, and they may serve other gods. So will the anger of the Lord be kindled against you, and destroy thee suddenly. చాలా చక్కగా, అంటే జరగబోయేటువంటి సంగతిని దేవుడు ముందుగానే చెప్పినాడు వాళ్ళకి. మీరు వారితో ఏమాత్రము కూడా మీరు ఏమాత్రం వారి మీద కనికరం చూపెద్దండి, సంపూర్ణంగా నిర్మూలం చేయండి. అర్థమైందా? అనుకుంటా ఉండవచ్చు, కానీ కనానీయులకి చాలా ఎంత సమయం ఇచ్చినాడంటే, వీళ్ళు ఇశ్రాయేల్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, అవునా కదా?
400 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాడు మారడానికి. ఎవరికి? ఈ దేశంలో ఉన్నటువంటి వారికి, కనానీయులు కానీ, హిత్తీయులు కానీ, ఇబీలు కానీ, ఎబూసీయులు కానీ, వారికి అందరికి కూడా గాడ్ హ్యాస్ గివెన్ 400 years. కానీ వారు మారినటువంటి వారిగా లేరనమాట. అందును బట్టే వాళ్ళని ఏం చేయమంటా ఉంటున్నాడంటే సంపూర్ణంగా నిర్మూలం చేసి వారితో ఏమాత్రం నిబంధన చేసుకోవద్దు, అంతేకాదు వారితో ఏమాత్రము కూడా. కాబట్టి మనము విశ్వాసులైనటువంటి మనం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇక్కడ ఎఫ్రాయిమీయులు కూడా అదే మర్చిపోతా వచ్చినారు. వాళ్ళు మర్చిపోయి వారితో ఏం చేస్తూ వచ్చినారంటే దే మేడ్ కవనెంట్ విత్ దెమ్, వారితో నిబంధన చేసుకుంటూ వచ్చినారు, వారితో స్నేహించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు, వారితో వియ్యమందుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వహించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరితో నిబంధన చేసుకోకూడదు. లోకములో ఉన్నటువంటి వారితో. చూడండి యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? Whatsoever therefore will be friend of the world is the enemy of God. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి. కాబట్టి లోకముతో మీరు స్నేహించకూడదు, లోకములో ఉన్నటువంటి వారితో స్నేహం చేయకూడదు. ఎందుకు స్నేహం చేయకూడదు? లోకంతో ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తే ఏమవుతుంది? చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక అదే 1వ అధ్యాయము 27వ వచనం. అంటే దిస్ విల్ లీడ్ టు దట్ థింగ్. అంటే మొట్టమొదటిగా మనము స్నేహం చేయకూడదని చెప్తా ఉంటున్నాడు. స్నేహం చేస్తే ఏమవుతుంది చూడండి. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, తర్వాత ఇహలోక మాలిన్యమును తన కంటకుండా ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యము, అది లోకముతో స్నేహం చేస్తే ఏమంటుకుంటది మనకి? ఈ లోకములో ఉండేటువంటి మాలిన్యం అంటుకుంటది. కాబట్టి అందుకే దేవుడు చాలా చక్కగా రాయిస్తా వచ్చినాడు. ఈ లోకములో ఉన్నటువంటి దానితో, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి వారితో మీరు వేరై ఉండాలి, వారితో సహవాసం చేయకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఆ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం ఏంటంటే దేవునికి వైరము. అట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే దేవునికి శత్రువులు అవుతారు. అంతేకాదు మనం యలోక స్నేహం మనం చేస్తే ఏమైతుంది? మనకి ఈ లోకములో ఉండేటువంటి మాలిన్యం అంతా అంటుకుంటుంది. అంతేకాదు ఈ లోక మాలిన్యం అంటుకోవడం బట్టి చూడండి, మా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి మనం ఈ లోకంతో స్నేహం చేసినటువంటి వారమైతే మనకేమవుతుంది? ఈ లోక మాలిన్యం అంటుకుంటుంది. లోక మాలిన్యం అంటుకుంటే మనం ఏం చేస్తాం? మనం దేన్ని ప్రేమిస్తాం? లోకములో ఉన్నటువంటి. కాబట్టి ఈ లోకమునైనను, లోకములో ఉన్న దానిని దేనిని కూడా ఏం చేయాలంట? ప్రేమించకూడదు. ఎందుకంటే ఆ విధంగా ప్రేమిస్తే ఏమవుతుంది? వారిలో ఉండదు. కాబట్టి ఇదంతా సీక్వెన్స్ అన్నమాట, మనకు అర్థం కాదు. మనం ఏం చేస్తామంటే చాలా అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఇఫ్రాయిమీయులు కూడా అదే చేస్తూ వచ్చినారు. వారి జీవితంలో ఏమైపోతా వచ్చినారు? కాంప్రమైజ్ అయిపోతా వచ్చినారు. ఉంటే ఉన్నారులే గెజర్లో కదా, ఎవరు? కనానీయులు. దేనికి మనకి వస్తారు వాళ్ళు? పని చేయడానికి మనకి వస్తారు కదా. పెళ్లి చేసుకోరు. తర్వాత అక్కడితో మానేసినారు. ఆ తర్వాత ఏం చేసినారు? బియ్యం అందుకున్నారు, పెళ్లికిచ్చుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. దేవుడు చాలా చక్కగా, అందుకే మనకు కూడా కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అందుకే రాయిస్తా వచ్చినాడు, చాలా చక్కగా రాయిస్తా వచ్చినాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరము. మనం ఈ లోకంతో సంబంధం పెట్టుకోకూడదు, ఈ లోకముతో స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఇట్ విల్ లీడ్ టు ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యం మనకు అంటుకుంటుంది. అంతేకాదు దాని ద్వారా మనం ఏం చేస్తూ వస్తాం? ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారంగా వస్తాం. తద్వారా మన జీవితాల్లో ఏముండదు? దేవుని ప్రేమ ఉండదు.
కాబట్టి ఇవన్నీ సీక్వెన్షియల్ అన్నమాట. మనమేమో తర్వాత చివరిగా ఇది ఏం చేస్తుందంటే చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. కాబట్టి ఇవన్నీ మనము మెల్లిమెల్లిగా ఏమవుతాం, లోకంతో స్నేహిస్తాం, ఆ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటించుకుంటాం, లోకాన్ని ప్రేమిస్తాం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఏం చేస్తాం, ఈ లోక మర్యాదని ఇది సీక్వెన్స్గా జరుగుతాం, మనకు తెలియకుండానే జరుగుతుంది. ఇది ఎఫ్రాయిమీల జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటా వచ్చినారు, ఓకే పెట్టుకుందాంలే, వాళ్ళని ఉంచుకుందాంలే కదా, వారితో స్నేహిస్తూ వచ్చినారు, వారితో వియ్యమందుకుంటా వచ్చినారు, తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వారి దేవతల్ని పూజిస్తూ వచ్చినారు. ఆ తర్వాత ఎవరికి శత్రువు అయినారు, అటు చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది, దేవుడికి శత్రువు అవుతూ వచ్చినారు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి మాలిన్యాన్ని అంతా అంటించుకుంటూ వచ్చినారు. కాబట్టి అందును బట్టి మనకి ఇవన్నీ కూడా దృష్టాంతములుగా అందుకే చెప్పబడతా వచ్చినాయి. కాబట్టి అందును బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. వీఆర్ నెవర్ సపోజ్ టు కాంప్రమైజ్ విత్ దిస్ వరల్డ్. ఎప్పుడు కూడా మనం ఈ లోకముతో కాంప్రమైజ్ అయ్యేటువంటి వారంగా మనం ఉండకూడదు. వీళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎఫ్రాయిములు, వాళ్ళు కనానీయులతో కాంప్రమైజ్ అవుతా వచ్చినారు. మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ లోకముతో కాంప్రమైజ్ అవుతామో ఆ రోజే మన పతనం స్టార్ట్ అయిపోయినాడు. కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యేటువంటి వారంగా మనం ఉండకూడదు. అంతేకాదు ఇంకా వాళ్ళు ఎందుకొరకు వాళ్ళని పెట్టుకున్నారంట, వెట్టి పనులు చేసుకోవడానికి, పనులు చేయించుకోవడానికి కదా, లేబర్ కదా. ఈ దినాల్లో లేబర్ చాలా కాస్ట్ ఎక్కువ, హ్యూమన్ లేబర్, అది కూడా ఎస్పెషల్లీ కదా. హ్యూమన్ రీసోర్సెస్ ఆర్ వెరీ, అందును బట్టి అనేకమైనటువంటి కంట్రీస్ కూడా ఇండియా వైపు ఎందుకు చూస్తూ ఉన్నాయి, బికాస్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ కదా. అందును బట్టి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఆ దినాల్లోనే ఎఫ్రాయిములకు తెలుసు అది, చూడండి వాళ్ళు ఎంత జ్ఞానులో కదా. ఆ దినాల్లోనే వాళ్ళకి తెలుసు, అందును బట్టి వాళ్ళని పెట్టుకున్నారు, ఎందుకు, డబ్బులు మిగులుతాయని. సో దే ఆర్ థింకింగ్ ఆల్వేస్, అంటే వాళ్ళ తలంపు ఎప్పుడు కూడా ఎట్లా ఉందంటే ఈ లోకంలో ఎట్లా ఉండాలి, ఈ లోకంలో ఎట్లా జీవించాలి. కాబట్టి ఆ విధంగానే ఉంటా వచ్చింది వాళ్ళు. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, పూర్తిగా ఏం చేయలే వాళ్ళని స్వాధీనపరచుకోకుండా వాళ్ళతో స్నేహించినటువంటి వారిగా వాళ్ళు ఉంటా వచ్చినారు. తద్వారా వారి జీవితంలో ఎంతో నాశనాన్ని వాళ్ళు పొందుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవుడు ఈ సాయంకాల సమయంలో మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం లోకముతో, ఎఫ్రాయిములు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, కనానీయులతో కాంప్రమైజ్ అయిపోతూ వచ్చినారు. మనం కూడా ఎప్పుడు కూడా లోకముతో కాంప్రమైజ్ అయ్యేటువంటి వారంగా మనం ఉండకూడదు. మన జీవితంలో లోకాంతో కాంప్రమైజ్ అయినామంటే మన జీవితంలో పతనం స్టార్ట్ అయినట్లే కదా. మనం గమనించినట్లయితే ఇక్కడ ఎఫ్రాయిములు అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మామూలు మంచి చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా పొలంలో, దాని పక్కనే ఏం పెరుగుతాయి, కలుపు మొక్కలు పెరుగుతాయి కదా. మనం సరేలే పెరిగినాయని వాటిని కొట్టేయకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఆ ఈటలు నంచేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా కాంప్రమైజ్ అయినామంటే మన జీవితంలో ఏమైపోతాం, మనము లోకంతో కాంప్రమైజ్ అయితే ఏమవుతుంది, లోకం మనల్ని ఏం చేస్తుంది, అణిచివేస్తుంది. మనం ఒకసారి పోతే పోనీలే కదా, ఫ్రెండ్స్ బలవంతపరుస్తూ ఉంటారు మనల్ని కదా అనేక సార్లు, అక్కడికి రా ఇక్కడికి రా కదా. రక్షించబడిన తర్వాత కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కదా, వాళ్ళు యోర్దాను దాటినారు, దే ఎంటర్డ్ ఇంటూ కదా ప్రామిస్ ల్యాండ్ కదా, వాళ్ళు విజయం పొందుకుంటూ వచ్చినారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, రక్షించబడ్డారు. కాబట్టి రక్షించబడిన తర్వాత కూడా అనేక మార్లు మనం ఏం చేయలేకపోతూ వస్తామంటే కదా, చిన్న చిన్నవి వాటి కాంప్రమైజ్ అవుతూ ఉంటాం అనమాట. ఏముంది సినిమాలే కదా, థియేటర్ పోయి చూడడం లేదు, ఇంట్లోనే చూసాం కదా కదా, టీవీలోనో లేకపోతే ల్యాప్టాప్లోనో కదా, లేకపోతే అక్కడ ఇక్కడ మొబైల్లోనో. అవి ఏం చేస్తాయి మనల్ని, అది మెల్లిమెల్లిగా ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా ఇంకొక దానికి లీడ్ చేస్తుంది, అక్కడి నుంచి ఇంకోటి పోతుంది. అట్లా చిన్నవే, ఓకే ఇది చిన్నదే కదా, లేకపోతే
మనం రక్షించబడిన తర్వాత కూడా ఏదైనా చిన్న అలవాటు ఉంటుంది అనమాట, దాన్ని మానుకోలేకపోతే అవసరం, దాన్ని లేకపోతే దాన్ని తీసివేయలేకపోతే అవసరం కంప్లీట్గా. అది మనకి ఏమైతే వస్తుందంటే దట్ విల్ లీడ్ అస్ టు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్. లేకపోతే ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అసలు యవనస్తులకైతే ఫ్రెండ్స్, మీకేమో తెలియదు కానీ నాకైతే చాలామంది ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. మా నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కాబట్టి పొద్దున్న లేచిన నుంచి ఫోన్లు వచ్చేవన్నమాట ఎక్కువ. ఒకసారి ఒక వారం రోజులు గమనించినాడు మా నాయన కంటే ఎక్కువ ఫోన్లు వచ్చాయి నాకు. మా నాన్న నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసా, నాకు చాలామంది కాల్ చేశారు, నాకంటే ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి వీనికి. అంటే వీటి ఎంతమంది అంటే ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. కాబట్టి మనము వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేము. నేను కూడా నా జీవితంలో రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళని వదలలేకపోతా వచ్చిన. దాని కారణాన్ని బట్టి మళ్ళీ నేను చాలా వెనక్కి పడిపోతా వచ్చిన. మళ్ళీ నేను దాని నుంచి కోలుకోవడానికి దేవుడు నన్ను ఒక దెబ్బ కొడతా వచ్చినాడు. వీళ్ళని కూడా చూడండి, మీరు గమనించినట్లయితే మనము చదివినటువంటి ఆ లేఖన భాగంలోనే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదివినాం కదా. 7 వచనం అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఏం చేసినాడంట, ఆయన అర్మనహారాయిము యొక్క రాజైన కూషా రిష్టాతాయిము చేతులకు దాసుల గుటకై వారిని ఏం చేసినాడంట. అది కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని విధేయతలోకి తీసుకొని రావడానికి ఏం చేస్తూ ఉంటాడంటే అప్పగిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనము ఈ లోక విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి, మన జీవితంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి వారంగా మనం ఉండకూడదు. చూడండి, ఒక ఉదాహరణ చెప్పి, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిచేస్తాను. మనకు ఒలింపిక్స్ తెలుసు కదా. ఒలింపిక్స్ ఎవరు స్టార్ట్ చేసినారు ఒలింపిక్స్? గ్రీక్స్. 700 BCలోనే ఎప్పుడో స్టార్ట్ అయినాయి ఒలింపిక్స్ అనేటువంటి. ఆ దినాల్లో వాళ్ళకి మనకి ఇప్పుడు రన్నింగ్ రేస్ ఎట్లా, పరుగు పందెం ఎట్టుండేది, మామూలు ఎట్లా పరుగు పందెం ఎట్టుంటుంది, 100 మీటర్స్ 200 మీటర్స్ నార్మల్గా పరిగెత్తాం. కానీ వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పరుగు పందెం ఏంటి తెలుసా? వాళ్ళ చేతిలో ఒక టార్చ్ ఉంటుంది అనమాట, అంటే అగ్గి టార్చ్ లాగా ఏది ఉంటుంది కదా, అది పట్టుకొని పరిగెత్తాలంట. అది పట్టుకొని పరిగెత్తి ఆ టార్చ్ ఆరిపోకుండా ఎవరైతే ఆ యొక్క పందెపు రంగంలో ముందుకెళ్ళి ఆ యొక్క లైన్ని దాటుతారో, క్రాస్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. టార్చ్ ఆరిపోతే ఫెయిల్ అయినట్టు. కాబట్టి మనం కూడా అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని చెప్పబడతావచ్చు, మనం లోకమునకు కాబట్టి మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి, లేకపోతే మనకి ఇష్టానుసారంగా దేవునికి అవిధేయత చూపించి, ఇక్కడ ఇఫ్రాయిములు కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినారు. తద్వారా ఏమైపోతుంది, ఆ టార్చ్ ఆరిపోతుంది. ఆ విధంగా ఉండి మనం పరుగు పందెంలో ఎంత పరిగెత్తినా వేస్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఆ టార్చ్ వెలుగుతూనే ఉండాలి. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? ఎక్కడుంది? ఆదికాండము 41వ అధ్యాయం ఎక్కడుంది? 53వ వచనం 52వ వచనం అక్కడ ఉంది. ఏంది ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? కాబట్టి మనం ఎప్పుడు ఫలిస్తాం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఎప్పుడు ఫలిస్తాం? అది మనం ఆయనలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటే మనము ఆయన వాక్యం మనలో ఉంటే ఫలిస్తాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆయన వాక్యానికి ఆయన ముందే చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు? వారితో చేయొద్దు. దాన్ని నిర్లక్ష్యం చేసినారు. ఎప్పుడైతే వారితో సంబంధం కలిగి ఉంటా వచ్చినారో దేవునికి ఏమైపోతా వచ్చినారు? శత్రువులు అయిపోతా వచ్చినారు. దేవునికి దూరం అయిపోయినటువంటి కారణాన్ని బట్టి ఏం లేదు వారి జీవితంలో, ఫలింపు లేదు. కాబట్టి ఫ్రూట్ఫుల్ అనేటువంటి ప్రేయర్ ఏమైపోయింది? అన్ఫ్రూట్ఫుల్ అయిపోయింది కదా. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఫలించాలి, ఎఫ్రాయిము వలె ఫలించాలి. అంటే ఆ ఫలించాలి అనేటువంటి వారంగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని మన జీవితాల్లో కొనసాగించాలి. ఆయన చేసినటువంటి వాగ్దానాలని మనం ఎత్తిపట్టుకొని దాని మీద విశ్వాసం చూపించేటువంటి వారంగా ఉంటూ రావాలి.
రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ లోకముతో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అంతేకాదు మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మనము ఆయనలో ఉండాలి. ఆయన వాక్యం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. ఆ విధంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను.